హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షరీఫ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్. మనలో చాలా మంది నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని చెప్తారు, కానీ వాళ్ళు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయరు. దాదాపుగా 90% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయకుండా ముందునే అసలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? జనరల్గా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి 4 రీజన్స్ ఉంటాయండి. ఆ రీజన్స్ ఏంటో, ఆ బ్యారియర్స్ ఏంటో నేను చెప్తాను. మీరు వాటిని ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ని నడపచ్చు. ఫస్ట్ బ్యారియర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవుతామేమోనన్న భయం. ఈ భయంతో వాళ్ళు ముందడుగు వేయలేరు, ఆ బిజినెస్ని స్టార్టే చేయరు. ఫైనల్గా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ కానీ లైఫ్లో ఏదైనా మనం పని స్టార్ట్ చేస్తుంటే అడ్డంకులు వస్తాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్తేనే మనం సక్సెస్ సాధిస్తాం. సో వాటిని స్టెప్పింగ్ స్టోన్గా తీసుకోండి, ముందు అడుగు వేయండి, ఆటోమేటిక్గా అందులో మీరు సక్సెస్ అవుతారు. సెకండ్ బ్యారియర్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండదు. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి నాకేం తెలీదు, తెలియనప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, అందులో సక్సెస్ వచ్చుద్దో లాస్ వచ్చుద్దో ఎలా చెప్పగలం? సో నేను మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ తను ముసోడైపోతారు, ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేయలేరు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారంటే, ఆ బిజినెస్ సంబంధించిన చాలా వీడియోస్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, ప్లస్ కోర్సెస్ దొరుకుతాయి, బుక్స్ దొరుకుతాయి. వాటిని స్టడీ చేయండి, ఆ బిజినెస్ గురించి రీసెర్చ్ చేయండి, అప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ సాధిస్తారు. థర్డ్ పాయింట్, చాలా మందికి నాకు క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు కాబట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను, నాకు డబ్బు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్తోనే కాకుండా ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మనకి కొన్ని బిజినెసెస్ నడపవచ్చు. సర్వీసెస్, మీ దగ్గర ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్స్ని అమ్మండి, లేదా అఫిలియేటెడ్ మార్కెట్ చేయండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బ్యారియర్, చాలామంది ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కడో కాము కూర్చుంటారు. వాళ్ళు ఆ సేఫ్ జోన్లో కూర్చొని దాని నుంచి బయటికి రావడానికి డేర్ చేయరు. ఒకవేళ బయటికి వస్తే మళ్ళీ ఇది కూడా పోతుందేమో, నేను సక్సెస్ అవ్వకపోతే మొత్తం పోతుందన్న భయంతో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. మీరు ఎప్పుడైతే రిస్క్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారో అప్పుడే మీరు ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఈరోజు చెప్పిన 4 బ్యారియర్స్ని ఓవర్కమ్ చేయగలిగితే మీరు కూడా లైఫ్లో మంచి బిజినెస్ మ్యాన్గా మారవచ్చు. మీకు ఇలాంటి మోర్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ లేదా మోటివేషనల్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.